తెలంగాణలో రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పద్ధతిని వినియోగిస్తున్నారు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులున్నారు. మున్సిపాలిటీ కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కి అవసరమైన సామాగ్రిని ఎన్నికల అధికారులు పంపిణీ చేస్తున్నారు. సాయంత్రానికి ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్ కి చేరుకుంటారు. రేపు పోలింగ్ నిర్వహించి ఈ నెల 13న ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. మహబూబ్ నగర్ లో మున్సిపల్ ఎన్నికల సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా రేపు జరిగే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఇది జూనియర్ కాలేజ్ బాయ్స్ గ్రౌండ్. ఈ గ్రౌండ్ లో ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లే సిబ్బంది తర్వాత వచ్చి ఉన్నారు. అయితే దీనికి సంబంధించి జాయింట్ కలెక్టర్ తో పాటు ఎన్నికల అధికారి తర్వాత కలెక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు, అడిషనల్ కలెక్టర్ కూడా. అయితే మొత్తంగా ఎన్నికల సంబంధించి రేపు జరగబోయే ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 1,753 మంది కాంటాక్ట్ చేస్తున్నారు. 1,400 అయితే టోటల్ పోలింగ్ 3. అయితే మొత్తంగా ఈ పోలింగ్ స్టేషన్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేశారు. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో